హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. సో ఈరోజు అయితే స్పెషల్ గెస్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఎత్తిన జెండా దించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం కూడా చేశారు. రాజకీయ నాయకుల సైతం కూడా శబాష్ అనిపించుకున్న జననేత. అలాగే మొదటి నుంచి కూడా బీజేపీలో వండుకుంటా పోరాటం ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. మరి మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్. సార్ కుటుంబ నేపథ్యం అలాగే మనకు మీరు ఈ ఒక పొలిటికల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? కుటుంబ నేపథ్యం అంటే మాది యాక్చువల్లీ కోదాడు, నల్గొండ డిస్ట్రిక్ట్. కానీ మేము ఎప్పుడు అక్కడ లేము. మా ఫాదర్ అప్పటికే మేము పుట్టేవరకు ఆయన బిఐటి మెస్రా రాంచీలో ప్రొఫెసర్ ఉండే. మేమంతా పుట్టిన తర్వాత అటే వెళ్ళిపోయి బీహార్, ఇప్పుడు జార్ఖండ్. ఓకే. అక్కడ పుట్టిన 1971లో ఇక్కడ హైదరాబాద్ మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా వచ్చాడు. ఇక వచ్చినప్పటికీ ఇక్కడే నేను కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ని. పికెట్లో రైల్వే డిగ్రీ కాలేజ్ 3 ఏళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్, అప్పుడు కంటిన్యూస్గా ప్రెసిడెంట్ నేనే. ఎమర్జెన్సీ చేసిన స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ జరిగినాయి. 3 సంవత్సరాలు మొత్తం ఎలక్షన్స్ ప్రెసిడెంట్ గెలిచాను. తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇక్కడే హైదరాబాద్లోనే, మొత్తం హైదరాబాద్లో 2 సంవత్సరాలు అక్కడ ఓడిపోయాను. మళ్ళీ లా కాలేజ్లో గెలిచాను అక్కడ లా సెక్రటరీగా. సో మా పోరాటం మొత్తం కూడా విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో జాయిన్ అయ్యాను 1977లో ఏబీవీపీలో. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏబీవీపీ సిద్ధాంతము, ఆ సిద్ధాంతం కంటిన్యూషన్ బీజేపీ సిద్ధాంతంలో ఉన్నాను. ఇది రాజకీయ ప్రవేశం కూడా ఎమర్జెన్సీ రాగానే ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడే నేను యూనివర్సిటీ స్టూడెంట్ అయ్యాను బిఏ రైల్వే కాలేజ్లో. ఎలక్షన్లో అవకాశం వచ్చింది, ప్రెసిడెంట్ గెలిచాను. ఇంకా అప్పటి నుంచి గెలిచిన ఓడిపోవడం నడుస్తూనే ఉంటుంది. కానీ మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఫీజుగా ఉంటాం, అంటే పార్టీ మారేంత అవసరం కూడా మాకు రాలేదు, రాదు కూడా. అటువంటి పరిస్థితి వస్తే మనం దూరమే ఉంటాం కదా రాజకీయానికి, కానీ పార్టీ మారం. ఓకే సార్, బీజేపీలో ఏమన్నా విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనిషి అనే తర్వాత విభేదాలు ఉండవు. 3 పిల్లల మధ్య విభేదాలు ఉంటాయి, అన్నదాని మధ్యన ఉంటాయి విభేదాలు. విభేదాలు లేదు అని అంటే అది తప్పు. విభేదాలు అనేది ఆలోచన విధానంలో, కార్యాచరణలు ఉంటాయి. నేను ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయొద్దంట, లేదు ఇట్లా చేయాలి అంటారు వాళ్ళు. అది విభేదమే కదా. ఆ విభేదం మనిషి అన్న తర్వాత విభేదాలు కంపల్సరీ ఉంటాయి. ఆ విభేదాలను కూడా చదివని ముందుకు తీసుకుపోవడమే ఒక రాజకీయ పార్టీ లక్షణం, ఒక నాయకుడి లక్షణం కూడా అదే. ఓకే. సో బీజేపీ పార్టీలో సో పవర్ ఉన్నప్పుడు సో అప్పుడు బండి సంజయ్ గారిని ఆ బీజేపీ చీఫ్ నుంచి తొలగించారు. సో ఎందుకంటారు? ఇప్పుడు మా దగ్గర ఒక సామెత ఉన్నది, ఫర్గెట్ అబౌట్ పాస్ట్ అండ్ థింక్ అబౌట్ ఫ్యూచర్. ఓకే. సో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము చరిత్రలో జరిగింది మా పార్టీలో, దాన్ని మర్చిపోయి కొత్త తరాన్ని, కొత్త చరిత్రని మొదలుపెట్టి మేము ఈసారి అధికారంలో ఏ విధంగా రావాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ గతంలో చేసినటువంటి ఒక ఏ చర్యలు అయితే ఉన్నాయో దాని మీద మనం విచారించి మనం ఒక శక్తిని, మనం ఒక సమయాన్ని, మనం ఒక టాలెంట్ని దాని మీద ఉపయోగించకుండా ఫ్యూచర్ ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలనే విషయం ఆలోచించాలి. అందుకని పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకా పాస్ట్ మీద దాని మీద చర్చలు చేసుకొని అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంది, డోంట్ ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అనేది. సో ఫ్లాగింగ్ ఆఫ్ డెడ్ హార్స్ ఉండదు ఇక్కడ. ఫ్యూచర్లో ఏం చేయాలని బీజేపీ అది ఆలోచిస్తుంది. గతం గత. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటారు. సో సార్, తెలంగాణ అధిష్టానంలో సో బీజేపీ చీఫ్ని మారుస్తుందంటారా? సో ఆ రేస్లో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ మారుస్తాను కాదు, కొత్త అధ్యక్షుడికి ఎన్నిక జరుగుతుంది. ఆ కొత్త అధ్యక్షుడు ఎవరైతారో ఏంటి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. రేస్లో మనం ఉన్నావా లేదా, మనం అనుకున్నంత మాత్రం మనం రేస్లో ఉండం. మా పార్టీలో ఎట్టుంటుందంటే, పార్టీ నీకు చేయాలనుకుంటే చెప్పుకుంటాం, సార్ నాకు ఇస్తే నేను చేస్తా అని చెప్పి అంతవరకే. కానీ నేను రేస్లో ఉన్నా, నాకు ఉంది, నేను పెద్ద లీడర్ని, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది అటు నడవదు. పార్టీ టాలెంట్ గుర్తించి ఎవరు పార్టీని ముందు తీసుకోబోతారు, ఏ విధంగా కలిసిమెలిసి తీసుకుపోయే వ్యక్తి ఎవరు ఉంటారు, పార్టీ సిద్ధాంతం ఎవరు ముందు తీసుకుపోతారు అని ఆలోచించేటటువంటి ఒక పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని అటువంటి వ్యక్తికి పగ్గాలు ఇస్తారు. అది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎస్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు.
ఓకే. సో సార్ మీరు పేద ప్రజల గురించి ఆలోచిస్తాము అని అంటున్నారు. సో బీజేపీ పార్టీ. సో మరి బీజేపీ పార్టీ మరి పేద ప్రజల కోసం అలాగే ప్రభుత్వం గురించి ఆలోచించడము వెనుకబడింది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అట్లేం ఉండదు కదా. ఇప్పుడు నువ్వు పోరాటాలు చేసినా కూడా పేద ప్రజల గురించి కదా. నువ్వు జైలుకు పోతున్నది ఈరోజు కార్యకర్తలు కూడా పేద ప్రజల కోసం కదా. గ్రూప్ 1 జరగలేదు సరిగ్గా, గ్రూప్ 2 సరిగ్గా జరగట్లేదు. దీని మీద మా యువమోర్చా వాళ్ళు జైలుకు పోయారు, కొట్లాడారు. ఎందుకు పెట్టారు? పేద విద్యార్థులు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం కాబట్టి. ఈరోజు రైతుల కోసం ఉద్యమిస్తున్నాం మేము. పేద రైతుల కోసం ఉద్యమించేది. బాగా డబ్బున్న రైతు, ఓ భూస్వామి, ఆయన ఈ రుణమాఫీ కోసం చూడాడు కదా. రుణమాఫీ చూసేదే చిన్నకారు పేద రైతు. అదే రైతుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం 5 ఎకరాలు ఉన్న వాళ్ళ తక్కువ వాళ్ళకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో ఇప్పుడు మేము బహుశా పెన్షన్ కూడా 6,000 నుంచి 10,000 చేసినాం. సో ఈ రకరకాలైనటువంటి పేద ప్రజల గురించి ఆలోచించేది మోదీ ప్రభుత్వం ఒకవైపు అయితే, పేద ప్రజల్ని ఈరోజు మేము ఆలోచించి అనేకమైనటువంటి ఒక స్కీమ్స్ తీసుకొచ్చి, పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. కేంద్రంలో మా ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేస్తూ ఉన్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రీజనల్ పార్టీస్ వదుకుని ఉన్నాయో వాళ్ళు చేయలేకపోతున్నారో అక్కడ మేము పేద ప్రజల పక్షాన ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఓకే. సో రైతు భరోసా అన్నారు కదా. సో రైతు భరోసాకి మన కాంగ్రెస్ ప్రభుత్వము 15 నుంచి 12,000 వరకు అయితే కుదించింది అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది కదా. మొన్ననే వీళ్ళు ఏడాది సమరాలు చేసుకున్నారు కదా. మళ్ళీ ఈ ఏడాదిలో ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చారు? ఇవ్వలే. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రైతులకు మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఎన్నికలు కాగానే వాళ్ళు ఇస్తామని చెప్పి ఫస్ట్ ఇదే సంతకం పెడుతున్నారు, ఇయ్యలే. ఇప్పుడు 15,000 ఇస్తా అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఏమైనా ప్రకటించారా? లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఒక విషయాల మీద ఎవరికి నమ్మకం లేదు. ప్రకటన మాత్రమే చేస్తారు కానీ ఆచరణ ఉండదు. మరి 12,000 ఎందుకు చేస్తున్నారు? మీరు 15,000 ఇస్తున్నారు కదా. నాకు నిధులు లేవన్నారు. మరి నిధులు లేవని తెలిసి మీకు ఎలక్షన్ తెలుసు కదా. అంటే ఓట్ల కోసం అబద్ధాలు ఆడారా పబ్లిక్తోని? ఇవన్నీ వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు 15,000 అన్నా 15,000 ఇయ్యనని చెప్పి 12,000 అని చెప్పారు. మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు? అవన్నీ కూడా వస్తాయి. ఒక్కసారి మీరు ఒక పాలసీ పెట్టుకున్న తర్వాత ఆ పాలసీ మారుస్తున్నప్పుడు దాంట్లో ఆ కేటగిరీలు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఎవరికి భూములున్నా భూస్వాములకున్నా ఇచ్చేది. మల్లారెడ్డికి కూడా కొన్ని కోట్ల రూపాయలు వచ్చేది ఇది స్కీమ్ కింద. సో అదే ఒక పేద రైతు ఎల్లయ్య కూడా ఎకరానికి 12,000 వచ్చేది. ఇప్పుడు ఎవరికి ఇస్తారు మీరు? పేద రైతులకి మాత్రమే ఇస్తారా, లేకుంటే కౌలు రైతులకి ఇస్తారా, కాని వాళ్ళకి ఇస్తారా? పాత ప్రభుత్వం కౌలు రైతులకి ఇవ్వలేదు. మరి మీరు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, అవి ఇస్తారా? సో మీరు ఎప్పటికైతే మీరు పాలసీ ముందు పెట్టారో దాని మీద రైతులకు నష్టం జరుగుతుందా, మంచి జరుగుతుందా అని చెప్పేసి మనం దాని మీద ఎప్పుడు కూడా మనం విచారించలేము. కాబట్టి మీరు చెప్పాలి ముందు గైడ్లైన్స్ ఏముంది, మీ పాలసీస్ ఏమున్నాయి, మేము ఇస్తామని ప్రకటించే వరకు, మీరు వాళ్ళకి ఇచ్చే వరకు మీరు నమ్మరు మిమ్మల్ని. ఓకే. సో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా బాధపడుతుందని చెప్పుకోవచ్చా? బాధగా ఏడుస్తున్నారు. హైడ్రాలో ఒక ఇల్లు కూర్చుకొని నేను నిన్ననే లోన్ ఇచ్చింది సార్, నాకు ఇంటి మీద కట్టాను, వారం రోజులు కూడా కానీ గృహప్రవేశం బంధం చేసుకున్నాను. మూసి పక్కన ఉన్నటువంటి ప్రజలైతే ఎప్పుడు ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఖాళీ చేస్తుందని చెప్పేసి, చెరువు పక్కన బఫర్ జోన్ ఉందా లేదా తర్వాత సంగతి, లేని వాళ్ళు కూడా భయపడిపోయి వస్తున్నారు. అది ఒకవైపు అయితే మీరు కేవలము ఫ్రీ బస్సులు అని చెప్పేసి మహిళలకు అని చెప్పారు. మీరు ఎక్కారు ఎప్పుడైనా బస్సు? ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు మీలాంటి లెక్కకపోతే మరి అయిపోయారు. బస్సులు తగ్గించారు, పాత బస్సులు ఇస్తున్నారు, పనికిరాని బస్సులు ఇస్తున్నారు మహిళలకు. ఇదా ఇచ్చేది వాళ్ళు. సో ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క సెక్షన్ కూడా తెలంగాణలో అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంతోషంగా చెప్పండి. ఎవరు లేరు. ఈ రైతులు లేరు. మీరు ఈరోజు ఏదైతే విద్యార్థులు ఉన్నారో మీరు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ చెప్పింది, ఇవ్వలేదు. వీళ్ళు చెప్పారు, యూత్ డిక్లరేషన్ చెప్పారు. అది ఎంతో 1 year అయింది, దాని మీద ఆలోచించారా? చేయలే కదా. సో రకరకాలైనటువంటి ఒక ఏవైతే స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందో అది ప్రజాహితం లేవు, ప్రజల్లో ఒక సంక్షేమం లేవు. అది సంక్షేమంలో ఉన్నటువంటి పథకాలు పక్క పెట్టేశారు.
అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ఎత్తింది, ఇంకేదైనా ఎత్తింది. మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఏడాది లోపల మీరు ఒక నమ్మకాన్ని కానీ ఒక భరోసాను కానీ మీరు ఇవ్వలేకపోయారు. మీరు ఈ ఒక ప్రభుత్వము తెలంగాణకు ఇవి చేస్తుంది, ఈ వర్గానికి ఇది చేస్తుంది అని గట్టిగా చెప్పలేరు వాళ్ళు. సో సార్ మీరు ఇప్పుడు భరోసా ఇవ్వాలి అంటున్నారు కదా, సో మీ తరపున బీజేపీ పార్టీ తరపున మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఇస్తాం భరోసా. ఎట్లా మా ప్రభుత్వం వస్తే మేము ఇస్తాం. రైతులకు నష్టం చేయము, రైతులకు కష్టాలు రానియము, విద్యార్థులకు కష్టాలు రానియము. అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఒక మహిళలకు కూడా ఇక్కడ రక్షణ కల్పిస్తాము. మహిళలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు కూడా మేము మంచి ఒక వాతావరణంలో చదువు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అని కూడా ప్రజల దాకా తీసుకుపోతాము. ఇది ఎందుకు అంటున్నాను మాట, ఆరోగ్య శ్రీ అని ఒకటి ఉన్నది, మనం వీళ్ళు పెట్టే ఆరోగ్య రాష్ట్ర ప్రభుత్వంది. ఆ హాస్పిటల్తో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఇంకా బకాయిలు కూడా లేదు, కొంతమంది హాస్పిటల్ తీసుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని ఉంటుంది. దాంట్లో ఎక్కడ దేశంలో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ఫ్యామిలీకి 5 lakhs వరకు ఇమ్మీడియట్గా ఉన్నాయి. దాంట్లో హాస్పిటల్ లిస్ట్ ఎక్కువ ఉన్నది, డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి ఆ లిస్టులో. కానీ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మాత్రం అటువంటి ఏం లేవు. ఆరోగ్యశ్రీ ఒక ఫెయిల్యూర్గా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా చూస్తున్నారు. కొన్ని హాస్పిటల్ అవుతున్నాయి, కొన్ని హాస్పిటల్ కావట్లేదు, కానీ వల్ల ఫండ్స్ కూడా లేవు. సో ఈ రకమైనటువంటి ఒక ఏదైతే ఆరోగ్యశ్రీ ఎందుకు మళ్ళీ ఇక్కడ దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ ఎందుకు దాన్ని అమలు పరచట్లేదు? గత ప్రభుత్వం చేయలేదు, మీరేం చేయాలి కదా, మీరు చేస్తా అంటారు కానీ ఇంతవరకు చేయలేదు. అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది, పేదవాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ పథకం. మీకు 50 గజాలు ఉంటే దాని మీద సబ్సిడీ ఫ్రీ లోను, అవి ఇంట్రెస్ట్ ఫ్రీ లోను, సబ్సిడీ ఇచ్చేసి లోన్ అవి ఇస్తున్నాను మీకు. అవన్నీ నిధులు ఏం చేశారు, డైవర్ట్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ కట్టారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చింది? గత ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారు, మీరు ఎంతమందికి ఇచ్చారు? గత ప్రభుత్వం కట్టిన దాంట్లో 60,000 ఖాళీ ఉన్నాయి, అది ఎంతమందికి ఇచ్చారు మీరు? సో ఇవన్నీ కూడా మేము భర్తీ చేస్తాం, పేదవాళ్ళకు మేము సరైనటువంటి న్యాయం చేస్తాం అనేది. పేదవాళ్ళకు న్యాయం చేసేదే బీజేపీ. కాబట్టి ఈరోజు బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తూ ఉంది. సరే 1-2 స్టేట్ మీద ఓడిపోయినట్టు, కానీ ఇప్పుడు రేపు డెఫినెట్గా రేపు ఢిల్లీ కూడా బీజేపీ గెలుస్తుంది, మీరు చూడండి. ఓకే సార్. సో రుణమాఫీ పేద ప్రజలకు పడలేదంటారు, మరి ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ సర్కార్ ఏమో మేము రుణమాఫీ చేశామంటున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము ఇంతవరకు చేసినాము, 100% చేయలేదని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. తర్వాత రుణమాఫీ అని 2 లక్షలు అన్నారు, 2 లక్షలు వాళ్ళకి చేయలేదు. ఒకటి 50,000 చేశారు, ఒకటి 40,000 చేశారు. అయితే ఎందుకు మొత్తం చేయట్లేదు? వాళ్ళు కొంత మిగులుతుంది వాళ్ళకి. మిగిలిన మీరు ఆ మిగిలిన కూడా మీరు ఇవ్వకపోతే వాళ్ళకి పాస్బుక్ మళ్ళీ వాపస్ ఇయ్యరు, కొత్త లోన్స్ రావు, మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు లోన్ ఉంది, ప్రభుత్వం నాకు 50,000 ఇచ్చింది రుణమాఫీ, ఇంకా 50,000 నేను కట్టుకోవాలి కదా. ఆ 50,000 కట్టని పరిస్థితి కదా. మళ్ళీ నా పాస్బుక్ అక్కడే ఉంటుంది, 50,000 బ్యాంకు తీసుకుంటుంది, ఇంకా 50,000 నాకు పెండింగ్ ఉంటుంది. అది ఎప్పుడు క్లియర్ కావాలి, ఎవరు చేయాలి క్లియర్? ఈ రకమైనటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, రైతు ఆలోచిస్తుంది. మీరు రుణమాఫీ చేస్తే మొత్తం చేయాలి, సగం చేసుకుని సగం వాళ్ళ మీద చేస్తే ఎట్లయితుంది? బ్యాంకర్స్ కూడా అదే మాట అంటున్నారు, ఒక్క పైసా కూడా బకాయి లేకుండా బ్యాంకులో రుణమాఫీ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ పాస్బుక్లు వాపసు ఇచ్చేసి సెకండ్ క్రాప్కు లోన్కు మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. సార్ హైడ్రాని మీరు ఎలా సమర్థిస్తారు? మీరు సమర్థించే సమస్య లేదు హైడ్రాని మేము వ్యతిరేకిస్తాం కంపల్సరీగా. అంటే హైడ్రా ఆలోచన కరెక్ట్ కావచ్చు, నేను దాంట్లో ఆలోచన విధానంలో నేను తప్పు చెప్పలేము, కానీ దాన్ని ఆచరణలో తప్పది. నేనేమంటున్నా అంటే, ఒక చెరువు పక్కన ఇల్లు కట్టారు అన్నారు, ఎప్పుడు కట్టారా ఇల్లు? 20 ఏళ్ళు అయింది. అప్పుడు ప్రభుత్వం ఎవరు ఉండే? 20 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే. పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, మున్సిపల్ నెంబర్ ఇచ్చింది వాళ్ళే, ఓటింగ్ రైట్ ఇచ్చింది వాళ్ళే, మన ఆధార్ కార్డు ఇచ్చింది వాళ్ళే, రేషన్ కార్డు ఇచ్చింది వాళ్ళే, బ్యాంక్ లోన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ కూలగొట్టేది మీరేనా? ఎట్లా కూలగొట్టారు మీరు? నోటీసులు ఇచ్చారా? హైకోర్టు కూడా ఉన్నది కదా. సో నేనేమంటున్నా, ఒకవేళ తప్పు జరిగి ఉందంటే ఆ తప్పు చేసినటువంటి అధికారుల మీద శిక్ష తీయండి మీరు. ఇప్పుడు వాడు కట్టుకున్న మీరు ఎట్లా చేస్తారు? అది
లేకుంటే వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వండి, ఖాళీ చేసి వేరే సైడ్ పెట్టియండి. దీనికి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా సార్. సో మరి ఎవరైతే ఇల్లు అయితే కూలగొట్టారో సో వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాము అని చెప్పారు. అక్కడ నా ఇల్లు ఉంది అనుకోండి, నా డబుల్ బెడ్రూమ్ ఎందుకు పోతాను నేను? నాది విల్లా ఉన్నది, విల్లా కూలగొట్టడంలో డబుల్ బెడ్రూమ్ పోతారా మళ్ళీ? సో దీనిపైన హైడ్రా పైన కూడా బీజేపీ పార్టీ తరఫున కూడా సపోర్ట్ చేశారు. హైడ్రా నేను అదే అన్నాను, హైడ్రా ఆలోచన తప్పు కాదు. చెరువులు రక్షించడం అనేది, చెరువులు పరిరక్షణ చేయడం అనేది తప్పేం కాదు. కానీ ఆల్రెడీ చెరువులు ఆక్యుపై చేసిన 20 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి అవుతున్నటువంటి దాన్ని ఇప్పుడు నోటీసులు లేకుండా కూలగొట్టడం తప్పు. పేదవాళ్ళని భయపెట్టడం తప్పు. పేదవాళ్ళు భయపడుతున్నారు. పేదవాళ్ళకు భరోసా ఇవ్వాలి. మీరు ఉన్న చెరువులు కాపాడుకోండి. ఎంతైతే మిగిలిందో బఫర్ జోన్ తర్వాత చేయండి. సో మీరు అది కాకుండా మీరు దాన్ని చేయకుండా మీరు ఇట్లా కూలగొడతాం, మరి నోటీస్ చేయకుండా బెదిరిస్తాం అంటే ఎట్లయితుంది? కాబట్టి హైడ్రా అనేది ఒక పాలసీ, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం పెట్టినటువంటి ఒక అథారిటీ. అంటే మెయిన్ చెరువులు కానీ ఇవి కానీ చేసేది. ఈ చెరువులు చేసేటట్టు మొత్తం స్టేట్ మొత్తం ఉన్నాయి, ఒక హైదరాబాద్ కాదు. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ డెడ్ లైన్ తర్వాత వచ్చినవన్నీ కూడా మేము పరిగణన తీసుకోము, మేము పర్మిషన్ ఇవన్నీ తీసేసి చెప్పాలి. ఓ 10 ఏళ్ళ కింద కట్టుకున్న మొన్న 10 రోజులే గృహప్రవేశం వచ్చిన కూలగొడితే ఎట్లయితుంది? మేము దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బీదవాళ్ళు మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లా బీదవాళ్ళ మీద మీరు చేసేటటువంటి అగత్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సో ఓకే సార్, మీరు అన్నారు కరెక్టే. సో బీదవాళ్ళు మొన్న రీసెంట్ గా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళని కూడా తొలగించారని చెప్పారు. సంపన్న కూడా కట్టుకున్నారు. సో మీరేం చేసేవాళ్ళు ఒకవేళ ఈ టైంలో మీరు ఉంటే? అసలు హైడ్రా తెచ్చి మీరు తెచ్చుకున్నారు కదా, మీ హైడ్రా అటువంటి కానీ మా ఆలోచన వేరే ఉంటుంది కదా. ఇది తీసుకొచ్చి ఇలా భయపెట్టి ఎందుకు భయపెట్టేసాం? దానికి వేరే చట్టాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలు మీకు చట్టాలు ఉన్నాయి, మీకు పొల్యూషన్ కంట్రోల్ మీకు చట్టాలు ఉన్నాయి, రకరకాల మీకు చట్టాలు ఉన్నాయి. మీకు ఎన్విరాన్మెంటల్ లాస్లో ఇవన్నీ చట్టాలు ఉన్నాయి, కొత్తగా అది ఇది అన్నీ. ఏదో బయట అథారిటీ పెట్టేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టేసి మీరందరూ ఇది చేస్తున్నారు. దానికి అవసరం లేదు. అట్లా మూసీ ఫ్రెండ్ అన్నారు. మూసీ ఫ్రెండ్ కూడా అంతే కదా, దానికి బీఆర్ఎస్ కూడా ఒక అథారిటీ పెట్టింది. వీళ్ళు కూడా ఏదో క్లీనింగ్ అంటున్నారు. కానీ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, డిపిఆర్ ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి చేస్తారు, డీటెయిలింగ్ వాళ్ళు కడతారా లేదా, ఇవన్నీ చూడాలి. దాంట్లో సైన్స్ డెవలప్ అయింది కాబట్టి ఏవైతే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయినాయో దాన్ని ఎట్లా అధిగమించాలి, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ కాకుండా ఎట్లా చూడాలి, ఇది మీరు ఆలోచించుకోవాలి. పర్మిషన్ లేకుండా కట్టారనుకోండి, నో వన్ విల్ సపోర్ట్. పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు? సరే కట్టారు, మళ్ళీ మీరేం చేస్తున్నారు? కట్టినప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అంతే కదా. 10 ఫ్లోర్ కట్టిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎట్లయితుంది? లోన్లు ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ ఆక్యుపేషన్స్ ఉన్నారు, పర్మిషన్స్ ఎట్లా అది పర్మిషన్ ఇచ్చింది మీరే. సో ఇవన్నీ కూడా వస్తాయి క్వశ్చన్ దాంట్లో. కాబట్టి అవన్నీ ఆలోచించే ముందే అథారిటీ పెట్టే ముందు చేయండి. మీరు ఇప్పుడు కొత్తది రానేయకండి, ప్రొటెక్టెడ్. అంతవరకు మేము డెఫినెట్ సపోర్ట్ చేస్తాం. కానీ కట్టుకున్న దాన్ని కూడా కొడతా చేస్తుంది ఎట్లయితుంది? ఓకే సార్. సార్ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు అలాగే ఎన్ని నిధులు కేటాయించారు? మొన్నటి వరకు 2023 వరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు. నిన్ననే ప్రధానమంత్రి గారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. అటువంటి రైల్వే స్టేషన్ మీకు ఇండియాలో ఎక్కడ దొరకదు. అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే స్టేషన్. చిన్న ప్లేస్, దానికి ఒక 5 ఎకరాలు ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే. వాళ్ళు ఇచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా కట్టేది, ఇయ్యలే. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 600 కోట్లతో బ్రహ్మాండంగా కడుతుంది. ఇప్పుడు అది నెక్స్ట్ టైం మీరు చూస్తే మీరు ఎయిర్పోర్ట్ కూడా మీకు పనికి అంత బ్రహ్మాండ రైల్వే స్టేషన్ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు వందే భారత్ అంత బ్రహ్మాండ, మీరు ఎప్పుడైనా ఎక్కి దాని తిరుపతి కూడా బాగుంటుంది మళ్ళీ. ఎంత అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడు ఆలోచించారా? ఎప్పుడు ఆ టుక్ 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 రైలు తప్ప ఇప్పుడు మంచి బ్రహ్మాండ సైలెంట్ ట్రైన్లు పోతున్నాయి మనకు. సో బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం వందే భారత్లే ఉంటాయి. వందే భారత్ అటువంటి డెవలప్మెంట్. భారతదేశంలో వికసిత్ భారత్, వందే భారత్ కాదు, వికసిత్ భారత్. ఆ వికసిత్ భారత్ తెలంగాణలో ఉంటుంది కదా. ఓకే సార్. ఈ యొక్క ఫార్ములాలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటారా? అది న్యాయ ప్రక్రియ. నేను అరెస్ట్ చేస్తారా, చేయాలి, చేయకూడదు అనేది ఒకసారి కోర్టులో పడిన తర్వాత నేను చెప్పకూడదు. సబ్ జ్యుడిస్ అంటుందండి. నా ఒపీనియన్ దాంట్లో ఇవ్వకూడదు. కానీ డెఫినెట్గా మేము అనేది ఏంటంటే అవినీతి జరిగింది అని అంటే
చట్టం తన పని చేయాల్సిందే. మీరు కూడా ఒక అడ్వకేట్ కాబట్టి అందుకని చెప్తాను, అడ్వకేట్ కోర్టులో ఉన్నది కేసు, ఆయన చేశాడు తప్పు, ఆయన పంపించాలి అనేటువంటి ఒక మాట కోర్టు స్టే ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆపలే. ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసి ఏమేమి బయటపడతాయని చూడాలి. వాళ్ళు 3-4 ఎలిగేషన్స్ పెట్టారు. ఈ 3-4 ఎలిగేషన్స్లో కరెక్ట్ అయిన ప్రూవ్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా చట్టం తన పని చేయాల్సి ఉంది. సో అందుకే మేము దర్యాప్తు సంస్థలు చేసేటటువంటి దర్యాప్తుల మీద మేము మాట్లాడాం. ఇప్పుడు ఆల్రెడీ అటు జరిగిందంటే యాక్షన్ తీసుకోమని చెప్తాం మేము. అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ హైకోర్టులో అయిన తర్వాత డెఫినెట్గా మేము దాని మీద మా కామెంట్ ఇస్తాము. అది సబ్జుడిస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వం. అది కోర్టు నుంచి క్లియర్ అయినా డెఫినెట్గా మా కామెంట్ ఇస్తాం దాంట్లో. ఓకే సార్. సార్ రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది. సో పుష్ప సినిమా దగ్గర థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. సో ఆ విషయం పైన రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు. సో మరి రేవంత్ రెడ్డి ఏమో మన సినీ ఇండస్ట్రీ తరపున కక్ష కట్టి ఇలాంటివి చేస్తున్నారని అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరేమంటారు దానికి? అది అట్నే అనిపించింది కదా. ఇప్పుడు మీకు అక్కడ ఒక మహిళ చనిపోయింది, అది చాలా బాధాకరమైన సంఘటన. వాళ్ళ అబ్బాయి కూడా ఉండేది, అది కూడా చాలా ఆలోచించి. కానీ అల్లు అర్జున్ అక్కడ వస్తుందని తెలిసి పోలీసు తెలుసు కదా, థియేటర్ వాళ్ళు పిలిచారు కదా, థియేటర్ వాళ్ళు ఏం పని అయింది, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, అల్లు అర్జున్ని పోలీసులు పోయి ఇంటి దగ్గర ఆపాలి. ఇక్కడ దాకా రానిచ్చాను. ఇక్కడ దాకా రానిచ్చిన తర్వాత ఆ పుష్ప 2కు బాగా ఫ్రెంజీ అంటుంది, అని ఏమంటుంది, అది శిఖం వచ్చినట్టు ప్రజల్లో కొంతమంది పిచ్చెక్కింది. ఆ పిచ్చిలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్ కానీ వస్తారు. కొంత వీళ్ళే తయారు చేసుకుంటారు ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ కోసం. అంత ఉన్నప్పుడు మీకు పోలీసు వాళ్ళు లేరు అక్కడ. ఎందుకు లేరు? మీకు తెలుసు ఆయన వస్తున్నాడు, సినిమా ఒక బాగా క్రేజ్ ఉన్నది, అల్లు అర్జున్ కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఉన్నప్పుడు మీరు పోలీసు వాళ్ళతో కంట్రోల్ చేయించారు కదా. అవి చేయించకుండా మీరు ఈరోజు ఆయన చేసింది, ఎస్ అల్లు అర్జున్ మీరు సపోర్ట్ ఏం చేయట్లే, ఆయన తప్పు చేస్తే తప్పు చేయాల్సింది. కానీ ఆయన తప్పు చేసే వరకు కూడా మీరు ఎందుకు ఆగారు? మీరు అక్కడ సరైన బందోబస్తు ఇచ్చేది ఉండే, మీరు రానిచ్చే పోయేది ఉండే అక్కడికి. ఇవన్నీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది ఈ ఫెయిల్యూర్ని తప్పించుకోవడానికి, దాన్ని బయటపడటానికి ఇవన్నీ చేస్తుంది. ఇది హరాస్మెంట్. ఇంటికి పోయి ఎన్ని కేసులు జరగలేదు. A11 ఇంటికి పోయి బెడ్రూమ్ తీసుకొచ్చి అలా చేసిన అవసరమా? ఒకటి. రెండోది మొత్తం సినిమా ఇండస్ట్రీని బెదిరించేశారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఒక ఉపాధి కలిగించేటటువంటి ఇండస్ట్రీ మన తెలంగాణ. ఇదే ఇండస్ట్రీ విశాఖపట్నంలో మళ్ళీ మద్రాసు పోయింది అనుకోండి, ఇక్కడ 64 క్రాఫ్ట్స్ ఉంటుందండి. 64 క్రాఫ్ట్స్ ఈ సంబంధించినటువంటి ఒక ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. కెమెరామెన్ కావచ్చు, మేకప్ మ్యాన్ కావచ్చు, 64 క్రాఫ్ట్స్ అంటుంటాయి. సో అందరి యొక్క భవిష్యత్తు ప్రభుత్వం ఒక విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా బెదిరిస్తే రేపటి రోజు గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీ హైదరాబాద్లో ప్రొడక్షన్ చేయం, మీ విశాఖపట్నం చేస్తా అంటే ఎట్లయితుంది? ఇక్కడ మన వాళ్ళకు ఉద్యోగాలు పోయినట్టే కదా. సో ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఒక ఎంప్లాయ్మెంట్ బేస్ మనకి ఇక్కడ. దాన్ని పోనీయకుండా చూసుకోవాలి. గత ప్రభుత్వం డ్రగ్స్ మీద వాళ్ళని ఏడిపించారు. ప్రతి ఒక్కరి మీద డ్రగ్స్ మీద వాళ్ళు భయపడి తెచ్చారు. విశాఖపట్నం పోదామని చెప్పి ప్లాన్ వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అట్లే చేస్తారు. మీరు చేస్తే ఒక బెదిరించేసి వీళ్ళని కూర్చోబెడితే అది ఒక తప్పు అనేది. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏం చేశారు, నాగార్జున అది ఎన్కన్వెన్షన్. రెండోది ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు, ఆమె కోడల మీద మాట్లాడడం తప్పు కదా అది. ఈ మూడోది ఏం చేశారు, పుష్ప మీద, అల్లు అర్జున్ మీద. అంటే మీరు చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, సినిమా యాక్టర్లని ఒక టార్గెట్ చేసి చేస్తున్నారు అనేది కనబడుతుంది. అది నేను అనేది. సార్ ఒక ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు చెప్పడంలో. అట్లనే రీసెంట్ గా కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడుకుంటూ కూడా ఆ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకుండా వేరే పేరు చెప్పారు. సో దాని వల్ల కూడా అరెస్ట్ చేయాలనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు మధ్య దాన్ని ఈగో తీసుకుంటున్నాను, రేవంత్ రెడ్డి ఆ ఈగో తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఈగోయిజం అయితే ఉంటుంది, ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. నా పేరు మర్చిపోయిన వారే నేను చీఫ్ మినిస్టర్ని కేసీఆర్ని కూడా కొట్టినా నా పేరు మర్చిపోతాడా
అనే కానీ దానివల్ల కాదు, ఇదే సంథింగ్ బియాండ్ ఇట్. నిజంగానే కక్ష అంటారా మరి సినీ ఇండస్ట్రీ పైన? ఏంది ఆ కసి ఏంది, ఎందుకు చేస్తున్నది మాకు తెలవాలి అది. కానీ ఇది కారణం కాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి వ్యూహం ఎలా ఉండబోతుంది? బీజేపీ మేయర్షిప్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్వరూపం ఏ విధంగా పెడతారనేది తెలియదు. ఇంకా ప్రభుత్వం కొన్ని విలీనాలు, కొన్ని కొత్త స్వరూపం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఓ జియో ద్వారా, ముందు ఆర్డినెన్స్ ద్వారా జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఉన్నట్టు 150 డివిజన్స్ని పెంచాలనో, లేకపోతే జిహెచ్ఎంసీని 2 భాగాలు చేయాలనో, కొత్త ఏరియాస్ కలపాలనో ఇదంతా నడుస్తూ ఉన్నాయి. సరే, ఏది ఉన్నప్పుడు కూడా ఈసారి తెలంగాణలో మనకు ఉన్నటువంటి మేజర్ నగరం ఏది, అది హైదరాబాద్. హైదరాబాద్ మజ్లీస్ ఒక గ్రిప్ నుంచి బయటికి తీసుకొని రావాలి. ప్రజలందరూ కూడా ఏంటంటే మజ్లీస్ వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతున్నాయని కూడా అవుతున్నాయి, కానీ మొత్తం సమానంగా డెవలప్ కావట్లేదు. మీరు ఒకటే డెవలప్ అవుతుంది చూడండి, మీరు ఆ కోకపేట గీసకపేట అవే డెవలప్ అవుతున్నాయి, మీకు ఇటు సైడ్ డెవలప్ కావట్లేదు. అది జిహెచ్ఎంసీ కింద రాదు. మళ్ళీ మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఇప్పుడు మెట్రో గొడవ చేసిన వస్తున్నది. ఇప్పుడు షామీర్పేట మేడ్చల్కి ఇప్పుడు మెట్రో వాళ్ళు అక్కడ గొడవ చేసి ఇస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే మజ్లీస్ ఉన్న రోజున డెవలప్ కానియరు. కాబట్టి బీజేపీ రావాల్సింది. కాబట్టి ఈసారి బీజేపీ తెలంగాణలో మీరు అధికారంలో వచ్చే ముందు మేము హైదరాబాద్లో తప్పకుండా మేము అధికారంలో వస్తాము, మేయర్ మాదే ఉంటుంది. ఖచ్చితంగా నమ్మకం అయితే తప్పకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మా తెలంగాణ వ్యూ ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మాకు చాలా సపోర్ట్ చేయాలని మీ మాటలు. తప్పకుండా నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి తెలంగాణ వ్యూ ఛానల్ కొత్త ఛానల్, ఇప్పటికే ప్రజల మన్నన పొందిన ఛానల్, మంచి ఒక కార్యక్రమాలతో, మంచి ఇంటర్వ్యూస్తోని, మంచి ఒక విషయాలతోని, మంచి సమాచారంతో ప్రజల ముందుకు మీరు వెళ్ళి ఈ యొక్క ఛానల్ ఇంకా ముందుకు పోవాలి, అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ, మళ్ళీ తెలంగాణ వ్యూ ఛానల్ ప్రేక్షకులకు, సిబ్బందికి, యజమాని అందరికీ కూడా నా తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.